నిద్రకు సరైన భంగిమ ఎలా ఉండాలి? నిద్రపోయడానికి ఒక స్పెసిఫిక్ పోస్చర్ అంటూ ఏమీ ఉండదండి. జనరల్‌గా చెప్పేది ఒకటే. నిద్రపోవడానికి నిద్రపోతున్నప్పుడు గానీ, ఇదే అని గానీ, మరీ ఎక్కువ తలగడ పెట్టుకుంటే కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది తలగడ లేకుండానే పడుకుంటారు. సో, ఇవి రకరకాలే ఉంటాయి. వెల్లకితల పడుకోవచ్చు, సైడ్‌కి పడుకోవచ్చు, బోర్లా పడుకోవచ్చు, ఎలాగన్నా కంఫర్టబుల్‌గా పడుకోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి నేచర్ పడుకున్నప్పుడు కొంచెం సేపటికి టర్న్ అయిపోతాం మనం. అంటే బాడీ సెన్సర్స్ బట్టి మనకి ఆటోమేటిక్ మెకానిజమ్స్ తోటి టర్న్ అయిపోతాం. బాగా స్పాంజీ ఉండి, మొత్తం ఫోమ్ ఎక్కువ ఉండి, మనిషిని ఇట్లా దింపేసే మ్యాట్రెసెస్‌లు మంచిది కాదు. అది కాకుండా మామూలుగా ఫర్మ్ మ్యాట్రెస్‌లు ఎలాగన్నా పడుకోవచ్చు, ఇటు తిరగచ్చు, అటు తిరగచ్చు. ఇంకొకటి ఏంటంటే సైడ్‌కి పడుకున్నప్పుడు కొంత షోల్డర్ కింద సపోర్ట్ ఉండడం వల్ల మెడ మరీ అటు వంకరగోకుండా ఉంటుంది. అదర్వైజ్ అంత ప్రాబ్లం లేదు. కింద పడుకోవడం వలన స్పాండిలైటిస్ సమస్యకు ఉపశమనం లభిస్తుందా? అది కింద పడుకోవడం వల్లనే సొల్యూషన్ అట్లా ఏం లేదండి. ఎందుకు చెప్తారు ఇవన్నీ అంటే, ఇప్పుడు నేను బెడ్ మీద పడుకుంటానంటే మీ బెడ్ ఎలా ఉందో నాకు తెలీదు. కానీ నా రూమ్‌లో ఫ్లోర్ ఎలా ఉందో మీ ఇంట్లో కూడా ఫ్లోర్ అలాగే ఉంటుందో నాకు తెలుసు. అలా చెప్పడం, అంతకుమించి ఏం లేదు. అంటే స్ట్రెయిట్‌గా పడుకోండి అని చెప్పడం. కానీ ఇదివరకు హార్డ్ బెడ్ అని ఒక కాన్సెప్ట్ ఉండేదండి. ఏదో బ్యాక్ పెయిన్ వస్తే హార్డ్ బెడ్ మీద పడుకోవాలి, లేదా ప్లైవుడ్ ప్లాంక్ వేసి దాని మీద పడుకోవడం. కానీ అవన్నీ కూడా ఈ మనిషి అలవాట్ల బట్టి ఉంటుంది. అది పెద్దగా ఇప్పుడు దాని గురించి పెద్ద ఫోకస్ లేదు దాని మీద. మనం ఎలాగన్నా పడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఎటొచ్చి ఏంటంటే మనం కంఫర్టబుల్‌గా పడుకోవాలి, ఫర్మ్ సర్ఫేస్ మీద పడుకోవాలి. మరీ హార్డ్ సర్ఫేస్ మీద పడుకొని మీకు సపోజ్ చిన్నప్పటి నుంచి కింద పడుకునే అలవాటు ఉంది. అటువంటి వాళ్ళు బెడ్ మీదే పడుకోలేరు. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్‌కి వెళ్ళినా కింద పడుకుంటారు. అది వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ ఇష్యూ. అంతకు మించి ఏం లేదు అది. వాళ్ళకి అట్లాంటి బెడ్ మీద పడుకుంటే నెక్స్ట్ డే నడుము పట్టేస్తుంది. సో, ఇట్లా ఉంటాయి జనాలు ఎవరి అలవాట్లు, ఎవరి సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు మామూలుగా బెడ్ మీద పడుకునేవాడిని మీరు తీసుకుపోయి కింద పడుకోమంటే లేని నొప్పులొస్తాయి. మొబైల్ ఫోన్ వాడే టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొబైల్ చూస్తున్నప్పుడు నేను ఒకటే చెప్తాను మా పేషెంట్స్‌కి. ఇది నా మొబైల్ అన్నప్పుడు, నేను చూసినప్పుడు ఈ చిన్నుని ఇక్కడ టచ్ చేసి ఇలా అయితే చూడొద్దని చెప్తాను నేను. ఇది మంచిది కాదు. అట్లీస్ట్ ఒక 3, 4 ఫింగర్స్ గ్యాప్ ఉంటే చాలు. ఇలా అన్నా చూడండి, ఇలా అన్నా చూడండి, స్టాండ్ మీద అన్నా పెట్టుకుని చూడండి. యూజువల్గా స్టాండ్ మీద పెట్టుకుని చూడడం అనేది చాలా కంఫర్టబుల్ అందరికీ. చేతులు కూడా ఫ్రీ అవుతాయి.